తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉత్సవాలు అయితే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సైనికులు నాయకత్వం కూడా ఇక్కడే నిమగ్నమైన పరిస్థితి అయితే కనబడుతుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మీద భారీ బాధ్యతనే పెట్టిండు కేసీఆర్. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి నన్నపనేని నరేంద్ర గారు మనతో ఉన్నారు. వారికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉంది ఏర్పాట్లకు సంబంధించి చూస్తా ఉంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే 25వ ఏట అడుగు పెడుతున్నారు, అది మళ్ళీ వరంగల్ గడ్డపై ఈ వేదికను సభను ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? 25వ ఏట రాష్ట్ర ప్రజలందరూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఊహించుకుంటున్నారో దాని 10 రెట్లు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారిని మాట వినాలి, కేసీఆర్ గారిని చూడాలి అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా లక్షలాదిగా ప్రజలు కూడా తరలి వస్తున్నారు. ఆ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు నా భూతో నా భవిష్యత్తు ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కానీ ఈ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు జరగనటువంటి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా మరొక గ్రేట్ ఈవెంట్గా ప్రజల మనసును దోచుకునే గొప్ప సభగా, అదేవిధంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజలకు మనసు దోచుకునే రీతిలో కేసీఆర్ గారి యొక్క ప్రసంగం, అదేవిధంగా వారు వచ్చిన తర్వాత వారి యొక్క గుండె ధైర్యం కూడా పెరుగుతుందని, ప్రజల యొక్క విశ్వాసం పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలు, అందులో కేసీఆర్ కు చాలా సెంటిమెంట్ అయింది కరీంనగర్ జిల్లా. ఆ జిల్లాను వదిలేసి వరంగల్లో సభ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు భారీ బాధ్యతలు అప్పగించారనుకోవచ్చు. ఈ సభకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఇక్కడ సభ సక్సెస్ చేయబోతున్నారు? ఎన్ని లక్షల మంది హాజరయ్యారు? ఇది మా టార్గెట్ 15 లక్షల మంది, కానీ దానికి మించి జనాలు రాబోతున్నారు. గ్రౌండ్ వచ్చేసే 1300 ఎకరాలలో ఉంది. కాబట్టి ఇక్కడ టార్గెట్ ఏం లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో విసిగిపోయి బేజారిపోయినటువంటి ప్రజలు, 16 నెలలకే చితికిపోయినటువంటి జీవన విధానం, అదేవిధంగా కార్మికులు, కర్షకులు, మహిళలు, అన్ని వర్గాలైనటువంటి ప్రజలు, ఈవెన్ వ్యాపారస్తులు కూడా అందరు ఇవాళ నానా ఇబ్బందుల పాల్పడేటువంటి తరుణంలో కేసీఆర్ ఉన్న రోజున ఎక్కడ కూడా కించిత్ కరెంటు కూడా పోలేదు, ఆర్థిక ఇబ్బందులు జరగలేదు, ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్లో చిన్న లోపం కూడా లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక ఊబిలో నెట్టబడ్డం అనేది ప్రజలందరూ భావించే తరుణంలో ఖచ్చితంగా వారిచ్చే భరోసాను, ధైర్యాన్ని వాళ్ళ కళ్ళతో చెవులతో వినాలి, చూడాలని ఈరోజు ప్రజలు తల్లి రాబోతున్నారు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2001 నుండి 14 వరకు సభలను ఏర్పాటు చేయడం ఉద్యమ పార్టీ. ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు విపక్షంలో ఉన్నారు. ఇక్కడ పూర్తిగా కూడా ఏ సభలో కూడా వైఫై గానీ, మజ్జిగ గానీ, వాటర్ గానీ, ఇవన్నీ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు అంతలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? లేదా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం అనుకోవచ్చా? ప్రజలను ఆకర్షించడం కాదు, ఏ రాజకీయ పార్టీలైనా కానీ ప్రజలను వాడుకుంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజలకు సేవ చేసే విధంగానే పరిపాలనలో కానీ, సభలు పెట్టే విధానంలో కానీ ఒక నూతన ఒరవడిని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ కాలంలో కానీ ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా టెక్నాలజీ పెరిగి వైఫై అటువంటి రావడం జరిగింది తప్ప ఎప్పుడైనా కూడా మేము అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశాం. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా, ముఖ్యంగా మహిళా నాయకురాళ్లకు, మహిళలకు కూడా ఇబ్బంది జరగకుండా 1,00,000 చైర్లను వేయడం జరిగింది. వారికి కావాల్సిన 10 లక్షల వాటర్ బాటిల్స్, అదేవిధంగా 10 లక్షల బటర్ మిల్క్, అదేవిధంగా దారి పొడుగుతో కూడా కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి, ప్రజలమ్మ ఎక్కువగా వస్తున్నారు. కాబట్టి వారికి కావాల్సిన అవసరాలను తీర్చడం, మాకు అధికారం ఉంటే ఒక తీరు, అధికారం లేకుంటే ఒక తీరుగా ఉండం. కేసీఆర్ గారు ఎప్పుడైనా నాడు అయినా నేడు అయినా ఒకటే తీరు ఉంటాడు. తెలంగాణ ప్రజల కోసమే నిత్యం ఆలోచించే ఏకైక నాయకుడు దేశం మొత్తంలో ఓన్లీ కేసీఆర్. నన్నపనేని నరేంద్ర అంటే తెలంగాణ ఉద్యమకారుడు, ఇది అవుట్ రైట్ గా చెప్పొచ్చు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గం నుంచి ఎంతమంది ప్రజలు ఇక్కడ తీసుకొచ్చే అవకాశం? మా నియోజకవర్గం నుంచి 10,000 మంది వస్తున్నారు. 10,000 మంది వస్తుంది. ఉద్యమకారుడిగా కేసీఆర్ తో సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎమ్మెల్యే తర్వాత ఇంకా అవి రెట్టింపయ్యాయి. ఈ రోజు కేసీఆర్ ఉపన్యాసం ఎలా ఉండబోతుంది ఇక్కడ? అదే చెప్తున్నాను, కేసీఆర్ ఉపన్యాసం, కేసీఆర్ గారిది 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క మనసు దోసుకునే విధంగా, వారికి గుండె నిబ్బరంగా ధైర్యం ఇచ్చే విధంగా భవిష్యత్ కార్యాచరణ కూడా చెప్తారు.
వారికి ఒక భరోసాని ఇచ్చే విధంగా వారి ప్రసంగం ఉండబోతుంది. రైట్, ఫైనల్ గా ఇక్కడ సభ ఏర్పాట్లను చూసిన తర్వాత నాడు నేడు అంటే ఉద్యమ సమయం, అధికారం, విపక్షంలో 15 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం చాలా స్పష్టంగా వినబడుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ నినాదాన్ని ఈ సభా వేదిక నుంచి మీ నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు? ప్రజలే తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కాదు. కేసీఆర్ గారు కావాలి, మళ్ళీ కేసీఆర్ గారు రావాలని గడప గడపన ప్రజలే ప్రచారం చేస్తున్నారు. మీరు కార్యకర్తలు, నాయకులు ప్రభావితం చేస్తే వచ్చేది 50% అయితే వాలంటరీగా వచ్చే ప్రజలే 50% ఉన్నారు. ప్రజలే ఈ రోజు కార్యకర్తలుగా మారి కేసీఆర్ కావాలని విస్తృతమైన ప్రచారానికి తీసుకుపోతున్నారు. ఈ సభతోటి ఇంకా చాలా విస్తృతంగా జరగబోతుందని కూడా మేము పూర్తిగా, ఎందుకంటే మేము వాడలలో ఈ రోజు కూడా ఉదయం మా దగ్గర మైసే నగరం తిరిగి వచ్చాను. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏది ఏమైనా మేము తప్పు చేసినాం, తప్పు జరిగింది, రేపు కేసీఆర్ గారిని కాపాడుకోవడం మా బాధ్యత అని కూడా చెప్పడం జరుగుతుంది. నన్నపనేని నరేందర్ గారు 25వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా గులాబీ శ్రేణులకు కానీ గులాబీ సైనికులకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్ గా? వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి గుండాగిరి కానీ, ఎటువంటి అన్యాయమైనటువంటి పరిపాలన కానీ ఉన్నా కానీ ఇక్కడ కేసీఆర్ గారి యొక్క ప్రతిపక్ష హోదా కానీ, పరిపాలన కానీ, వారి యొక్క సైనికులుగా మేము కానీ ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడుకుంటాం. ఎంతటి వాడైనా కూడా చిన్న జిలెటిక్ తోడిపోయినటువంటి చరిత్రలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బలాదూరుగా చెప్తున్నాం, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి 10,000 మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు రాబోతున్నారు. అక్కడ ఒక సిట్టింగ్ మంత్రి ఉన్నా కానీ మంత్రిని తలదన్నే విధంగా ఆడ ప్రజలు కదలబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తి భరోసా ఇచ్చి ఇవాళ బీఆర్ఎస్ వెంట, కేసీఆర్ వెంట నా నాయకత్వాన్ని అందరూ కూడా ఆడ ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. కేసీఆర్ గారి దయ వల్ల ఒక కామన్ మ్యాన్ గా నేను ఈరోజు మేయర్ గా, శాసనసభ్యునిగా, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను. రాబోయే రోజులలో కేసీఆర్ గారి మాట నిలబెట్టే విధంగా, కేసీఆర్ యొక్క పేరు నిలబెట్టే విధంగా పనిచేస్తామని కూడా 25 సంవత్సరాల రైతోత్సవ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ రాబోయే భవిష్యత్తు మనదే, మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా గొప్పగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకొని ఇండస్ట్రీస్ తెచ్చుకొని ఒక ప్రశాంతమైనటువంటి శాంతియుత వాతావరణంలో ప్రజల యొక్క ప్రజా పాలన అన్నది ఒక అబద్ధ మాటలతో వచ్చినటువంటి ఇప్పుడున్న నాయకులకు చెంపపెట్టుగా భవిష్యత్తు రాజకీయాలు, భవిష్యత్ పరిపాలన ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. నన్నపనేని నరేందర్ గారు, పూర్తి స్థాయిలో కూడా మీ నియోజకవర్గంలో అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అధికార పార్టీ నుంచి. చూసారు కదా, ఒక ఉద్యమకారుడిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ వారి నియోజకవర్గం నుంచి 10,000 మందిని తీసుకొచ్చే టార్గెట్ పెట్టుకున్నారు. అనేక రకాలుగా కూడా అక్కడ మంత్రిగా వ్యవహరించే వ్యక్తి చేతిలో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో 25వ వసంతం సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా లక్షలాదిగా తరలి వస్తారంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో.